జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం శ్రీ చౌడేశ్వర దేవి దేవాంగ మహిళా సంక్షేమ సంఘం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి బట్టల మూటల వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జాంపేట గాంధీ బొమ్మ వద్ద సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. మహిళలకు రంగవల్లుల పోటీలు, పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు భారీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భోగి మాటలు, దీపాలంకరణ, గొబ్బిళ్లు, వెన్నచిలకింత ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిగా గోద్రేజ్ బీర్వాను, ఆంధ్ర మల్లేశ్వరి, ద్వితీయ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ ను పంపన సాయిలక్ష్మి, తృతీయ బహుమతిగా గ్రైండర్ ను అల్లక్క చంద్రకళ గెలుచుకున్నారు. 10 మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. బొమ్మన రాజ్ కుమార్ తనయుడు బొమ్మన జయకుమార్ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన చీరలను బహుమతిగా అందజేశారు. అందంగా కనపడి వీళ్ళ కంటికి నిర్ణయం తీసుకున్నారండి. ఇందులో వీళ్ళకి లాభం కానీ వీళ్ళకి ఏ రకంగా నష్టం కానీ ఏమీ లేదు. అలాగే మేడం గారు ఇలా చూడండి. అలాగే శ్యామల గారి చెల్లి లక్ష్మి అండి. ఇంకొక జడ్జి దింపేయండి. గిట్లు శ్యామల గారు మీరు అబ్బాయి దిగిపోతున్న ఇవ్వాలి బాక్సులు. ఏమన్నా అందరూ డబ్బులు కొట్టండి. హలో ఏమంటే భోగి పళ్ళు మిగతా వాళ్ళకి వెయ్యాలి. ఏమంటే వేసిన వాళ్ళు దిగిపోవాలండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇంకా సామాన్లు సరిపో బాక్సులు ఇచ్చారు. ఏమంటే మోడర్న్ డ్రెస్ తర్వాత రెడీ అవ్వాలి. సాయి లక్ష్మి గారు 5వ నెంబర్. అంటే పంపన సాయి లక్ష్మి గారు 5వ నెంబర్, సెకండ్ ప్రైజ్. పేపర్కి ఇది వాడేసుకుందాం అండి. చేశారని చెప్పారండి. వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. వేదిక వెలిగించిన పెద్దలందరికీ
మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ముప్పు శ్రీనివాసు మరియు మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా నాన్నగారు అలాగేతో సహసాయిగారు అందించేవారు. నేను నా వంతు ఏం చేయగలను నేను ప్రతిసారి ప్రోత్సహిస్తూ, నా వంతు ఏం చేయగలను నేను అంతా ప్రతిసారి కాదనకుండా చేస్తానని తెలియజేస్తున్నాను. జయదేవ్. కుర్రబొళ్ళు మీద వాటి మీద తిరిగారు జమీందారు. అటువంటి గొప్ప వాళ్ళందరూ నడయాడిన జాంపేట నల్ల రామారావు రాజ్కుమార్ గారి గురించి వాళ్ళ గురించి చెప్పారు. అది కాకుండా ఇక్కడ మనం ఒక అలవాటు చేసుకోవాలి. ఐక్యత గురించి కూడా చెప్పారు. మన దాంట్లో ఐక్యత లేదు. ఇతర కులాల్లో ఉన్న ఐక్యత కూడా మన దాంట్లో లేదు. మన దగ్గర దాదాపు లేదంటే రాజమండ్రిలో 60-70 వేల మంది మనం జనాభా ఉన్నాం. ఆ సంస్థని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక్కడ మన జాతులు పెరగాలంటే విద్యలో వాటిలో కావాలి. దానికి ఇక్కడ మనం ఆ విద్యలకు సంబంధించింది మనం ఉన్నత స్థాయి వాళ్ళు పెరగడానికి వీలుగా మన జాతికి సంబంధించిన విద్యార్థులు పెరగడానికి వీలుగా మనం ఏమీ చేయలేకపోతాం. ఒక కోట్లు ఉన్నాయి మన వాళ్ళు అందరూ కూడా. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అయినా ఉపయోగం ఉంది. ఎవడో ఎదురు రావట్లేదు. చాలా సంవత్సరాలుగా గత 10-15 సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏమీ జరగట్లేదు. పూర్వం మన జాతిలోనే అద్భుతమైన విద్యార్థులు ఉండేవారు మన దగ్గర. మన దేవంగులే రాజమహేంద్రవరంలో అత్యధిక విద్యార్థికులు మన దగ్గర ఉండేవారు. అది ఈనాడు లేదు. ఇతర కులాలు ఇతర వాళ్ళు మనకి అది చేస్తున్నారు. ఏం చేయాలి? ఈ సంఘాన్ని మన దేవంగ సామాజిక వర్గాన్ని మనం ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళి వీలైతే విద్యకి ఉద్యోగాలకి సంబంధించింది ఏమన్నా మనం ఒకటి దానికి సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టడీ సర్కిల్ ఇటువంటి ఏర్పాటు చేయవలసిన అవసరం మనకున్న అవకాశం.